తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీడి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు వంటి వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక అంతేకాకుండా ఇటు మహిళలకు కూడా 2,500 రూపాయలు, అంతేకాకుండా మనకి రాబోయే దసరా పండుగ కానుకగా, బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరల పంపిణీ విషయం భాగంగా మహిళలకు అదిరిపోయే 3 శుభవార్తలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీడియోలో మనం కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లు, ఈ నెల పంపిణీ చేయబోయే పెన్షన్ల అప్డేట్లు, ఇక దీంతో పాటుగా మనకి చూసుకున్నట్లయితే మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించిన అప్డేటు, వివిధ రకమైన మొత్తం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో 3 అప్డేట్ల కోసం మనం ఈ వీడియోలో అయితే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. మొత్తం ఈ అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వీరికి 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ అయితే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నట్లుగా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇటు మహిళలకు 2,500 రూపాయలు మనకి దసరా కానుకగా, ఏదైతే దసరా కానుకగా దాదాపు 4 నుంచి 2 చీరలు ఆడపడుచులకు కానుకగా ఇచ్చే పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు తేవడం అయితే జరిగింది అన్నట్లుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక చీరలు రావాలంటే మీకు ఏం చేయాలి, మహిళలకు 2,500 రూపాయల డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఆ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, అంతేకాకుండా ఈ నెలలో పంపిణీ చేయబోతున్న పెన్షన్లు అవి పాత పెన్షన్ల, కొత్త పెన్షన్ల, మనకి గత నెలలో కట్ అయినటువంటి పెన్షన్ డబ్బులు కూడా మీ ఖాతాలలో ఆ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియోని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మొదటిగా చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు అర్హుల జాబితా అనేది మనకి చేసేందుకు సర్వే అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది. అనర్హులుగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేసి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పాతగా ఉన్నటువంటి అర్హులకు మొత్తం కలుపుకొని దాదాపు 40 నుంచి మనకైతే 49 లక్షల లబ్ధిదారుల ఖాతాలలో అర్హుల జాబితా అనేది చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు నెల ఏదైతే ఉందో ఆగస్టు నెలలో రిలీజ్ చేసి సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. దీంతో పాటుగా ఇదే రకంగా మహిళలకు కూడా మనకి చూసుకున్నట్లయితే 2,500 రూపాయల డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా మనకి ఎవరైతే మనకి ఈ నెలలో పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో కట్టే నెల పెన్షన్లు, పోయిన నెల కట్టైన పెన్షన్లు, ఈ జూన్ నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఈ నెల జూలై నెల చివరి వారం నుంచి అయితే విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మహిళలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో దసరా కానుకగా వారికి 2 నుంచి 4 చీరలు ఇంట్లలో ఉన్నటువంటి మహిళలకు, ఆడపడుచులకు ఇచ్చే రకంగా సిద్ధంగానైతే చేయడం అయితే జరిగింది. ఇక సిరిసిల్ల, కరీంనగర్ వంటి వివిధ రకమైన జిల్లాలలో ఈ చీరల కోసం సర్వం సిద్ధమైతే జరిగింది. పండుగ రాగానే వారి ప్రాంతాలలో రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి ఈ చీరలు అనేది పొందడం అయితే జరుగుతుందని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక పంపిణీ చేయబోయే కొత్త పెన్షన్లు సెప్టెంబర్ నెల, ఆగస్టు నెల, అదేవిధంగా ఈ నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు కట్ కాకుండా ఉండాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని అయితే రెడీగానైతే ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని తెలపడం అయితే జరిగింది. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.